హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, గల్ఫ్ దేశాలని టార్గెట్గా చేసుకొని ఇరాన్ ఇప్పుడు విపరీతంగా దాడులు చేస్తుంది. ముఖ్యంగా దుబాయ్ లాంటి దేశం పైన అయితే వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లను నాశనం చేస్తామని చెప్పేసి హెచ్చరికలు కూడా ఇస్తున్నారు. దుబాయ్లో ఎవరైనా ఉంటే పారిపోండి అని చెప్పేసి కూడా వాళ్ళే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు సార్. మరి దుబాయ్లో ఉన్న ఇండియన్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ఇప్పుడు గందరగోళంలో ఉన్నారు. ఉండాలా, వెళ్ళిపోవాలా అని చెప్పేసి. మరి ఇప్పుడు అక్కడ దుబాయ్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో మరి ఏ రకంగా ఇరాన్ దాడులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇది మళ్ళీ యుద్ధం మొదటికొచ్చింది. ఫిబ్రవరి 29 తర్వాత ఎట్లయితే పీక్‌లోకి వెళ్ళిందో, మార్చిలో పీక్‌లోకి వెళ్ళిందో, అలాగే ఇప్పుడు మళ్ళీ పీక్‌లోకి యుద్ధం వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉండే ఇండియన్స్ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్‌గా ఇరాన్ అఫీషియల్ ఫార్స్ న్యూస్ అంటారు. ఫార్స్ న్యూస్‌లో ఒక ప్రకటన వచ్చింది. అదేంటంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలను తెలుపండి, ముఖ్యంగా దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. యుఏఈలో దుబాయ్ కూడా పార్ట్. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దాని మీద టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ యుఏఈలో ఉండే దుబాయ్ అండ్ అబుదాబి ఎయిర్పోర్ట్లను అటాక్ చేస్తామని చెప్తున్నారు. అలాగే సీపోర్ట్లు, పుజైరా అండ్ జబల్ అలీ సీపోర్ట్లు, ఈ నాలుగిటి మీద మేము ఫస్ట్ అటాక్ చేస్తామని నిన్న ఇరాన్ ప్రకటించింది. సో అక్కడ పనిచేసే వాళ్ళందరూ వెళ్ళిపోండి, లేకపోతే మా బాధ్యత కాదు అని కూడా ఇరాన్ చెప్పింది. దాని తర్వాత గల్ఫ్ దేశాల్లో ఉండే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా మేము దాడి చేస్తామని చెప్పింది. ఎందుకు ఇరాన్ ఈ స్థాయిలో మాట్లాడుతుంది? అట్లాగే వాళ్ళ ముస్తబా ఖమేనీ కూడా నిన్న ప్రకటన ఇచ్చాడు, రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే అమెరికా ఎంఓయూని పదే పదే ఉల్లంఘిస్తుంది, ట్రంప్ చేసిన సిగ్నేచర్కి ఏమాత్రం వాల్యూ లేదు అని ఆయన ప్రకటించాడు. సో మరోవైపు ఇంకొక తీవ్ర పరిణామం జరిగింది. ఇప్పటివరకు యుద్ధంలో అమెరికా సైనికులు 14 మంది మాత్రమే చనిపోయారు. అయితే ఇప్పుడు నిన్న ఒక్కరోజే 2 చనిపోయారు. అది ఎక్కడంటే జోర్డాన్లో ఉండే అజ్రక్ మిలిటరీ బేస్ ఉంది అమెరికాది. అక్కడ బాంబులు వేశారు. ముఖ్యంగా అక్కడ అమెరికన్స్ క్వార్టర్స్ ఉంటాయన్నమాట, సివిలియన్ క్వార్టర్స్. మామూలుగా అయితే మిలిటరీ క్వార్టర్సే, బట్ దూరంగా ఉంటాయి. వాటి మీద జనరల్గా అయితే అటాక్ చేయరు, కానీ ఇరాన్ అక్కడ కూడా టార్గెట్ చేసి అటాక్ చేసింది. నిన్న 2 అమెరికా సైనికులు చనిపోయారు, చాలామంది గాయపడ్డారని చెప్తున్నారు. ఎంతమంది గాయపడ్డారనేది అమెరికా చెప్పలేదు. దాని తర్వాత 2 ఫైటర్ జెట్స్ కంప్లీట్గా ధ్వంసం అయిపోయినాయి. 3 వేరే జెట్స్ కూడా ధ్వంసం. మొత్తం 5 జెట్స్ని నిన్న ఇరాన్ ధ్వంసం చేయగలిగింది ఒక జోర్డాన్లో. దాంతోపాటు కువైట్లో, బహ్రెయిన్లో కూడా అటాక్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఎందుకు ఈ స్థాయిలో ఉందంటే, నేను చాలాసార్లు చెప్పాను, ఇదంతా కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దగ్గరే మళ్ళీ స్టార్ట్ అయింది గొడవ. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఎవరి కంట్రోల్లో ఉండాలి? అమెరికా ఏమో ఇరాన్ కంట్రోల్ నుంచి తీసేసుకొని తన కంట్రోల్లో పెట్టుకోవాలని, దాంతో ఒమన్, అంటే మనకి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో 3 రూట్లు ఉంటాయి. సౌత్ రూట్ ఒమన్లో ఉంటుంది, నార్త్ రూట్ ఇరాన్లో ఉంటుంది, మిడిల్ రూట్ ఉంటుంది. మిడిల్ రూట్లో మైన్స్ ఉన్నాయి, నార్త్ రూట్లో ఇరాన్ ఉంటుంది. కాబట్టి ఇరాన్ ఏం చెప్తుందంటే, మీరందరూ ఈ రూట్లోని వెళ్ళండి, మాకు చెప్పి వెళ్ళండి అని షిప్పులకి చెప్పింది. కానీ అమెరికా ఏంటంటే వాడికి ఏంది చెప్పేది అన్నట్టుగా ఒమన్ రూట్లో వాటిని పంపిస్తుంది. దీనివల్ల ఇరాన్ ఏం భయపడుతుందంటే, దాని దగ్గర ఉన్న ఏకైక ఆయుధం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజే. అది చేజారిపోయి కొత్త రూట్ ఏర్పడితే మనకి ఇబ్బంది అని చెప్పి అటాక్స్ చేయడం మొదలుపెట్టింది. ఇది అమెరికా కోపం తెప్పించింది. అమెరికా ఇరాన్కి సంబంధించిన సదరన్ ఇరాన్ అంటారు, అక్కడున్న ఈ రాడార్ సిస్టమ్సు, సర్వైలెన్సు, మిలిటరీ బేసెస్, తర్వాత మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, వీటి మీద అంటే ఇరానియన్ మిలిటరీ అండ్ నేవీ, ఎయిర్ ఫోర్స్, వీటి మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. దీనికి రిటాలియేటరీగా ఇరాన్ ఏం చేసిందంటే జోర్డాను, బహ్రెయిన్, కువైట్లో ఉండే అమెరికా స్థావరాల మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ట్రంప్ ఏమనుకుంటున్నా అంటే, ఈ ప్రెజర్ సరిపోదు, ఇంకా పెద్ద ఎత్తున మనం అటాక్ చేయాలి. ముఖ్యంగా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. అంటే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ ప్లాంట్స్, అంటే డీసాలినేషన్ ప్లాంట్స్ ఇరాన్లో చాలా ఉన్నాయి. అంటే ఉప్పు నీళ్ళు మంచినీళ్ళుగా మార్చేవి. సో ఆ డీసాలినేషన్ వాటర్ ప్రాజెక్ట్స్ మీద అటాక్ చేయాలి. అలాగే
పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేయాలి, తర్వాత బ్రిడ్జెస్ లాంటి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా అటాక్ చేయాలి అనేది ఇప్పుడు అమెరికా ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ 8 రాత్రులుగా అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా సివిలియన్స్ మీద కూడా దాడి చేసే క్రమంలో ఆల్రెడీ 4,000 మంది ఇరానీలు చనిపోయారు. సో దీనికి ఇరాన్ ఏం చేస్తుందంటే, ఇరాన్ దగ్గర 3 రకాల ఆయుధాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, ఆల్రెడీ ఇది ఆగిపోయింది. 2 గల్ఫ్ దేశాల మీద అటాక్ చేయడం. గల్ఫ్ దేశాల మీద ఎందుకు అటాక్ చేస్తుందంటే, గల్ఫ్ దేశాల్లో బేస్లో ఉండే అమెరికా తమ మీద అటాక్ చేస్తుంది కాబట్టి, మీరు అమెరికాని అలో చేస్తున్నారంటే మీరు కూడా మాకు ఎనిమీసే కాబట్టి నేను మిమ్మల్ని కూడా అటాక్ చేస్తున్నాం అన్న లాజిక్తో ఇరాన్ అటాక్ చేస్తుంది. మూడవది హౌతీల దగ్గర ఉండే రెడ్ సీ మార్గంని కూడా క్లోజ్ చేసింది అనుకో. ఆల్రెడీ ఇప్పుడు 20% ఆయిల్ అండ్ గ్యాస్ ఆగిపోయింది. రెడ్ సీ దగ్గర ఒక 15% ఆయిల్ అండ్ గ్యాస్ అటు నుంచి వెళ్తుంది. ఇప్పుడు అది కూడా ఆపేస్తే 35% ఓల్డ్ ఆయిల్ అండ్ గ్యాసు సరఫరా ఆగిపోతుంది. దీనివల్ల ఓల్డ్ ఎకనామీ కుప్పగూలిపోయే అవకాశం ఉంది. అది ఇప్పుడు ఇరాన్ ప్లాన్ అనమాట. అంటే అమెరికా కానీ తమ సివిలియన్ ప్రాంతాల మీద అటాక్ చేస్తే గల్ఫ్ దేశాల మీదకి ఫస్ట్ వెళ్తుంది. దాని తర్వాత అక్కడ కూడా క్లోజ్ చేస్తుంది, హౌతీల దగ్గర కూడా. ఇది ఇరాన్ ఉండే ప్లాన్. అంటే ఇద్దరు కూడా తగ్గద్దు అనుకుంటున్నారు. ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే, అటాకే చేద్దాం, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు అటాక్ చేద్దాం, దానివల్ల వచ్చే బాధలు మనం భరిద్దామని ఇరాన్ ప్రిపేర్ అయిపోయింది. ట్రంప్కి దిక్కుదోచట్లేదు ఏం చేయాలో. అంటే ఆల్రెడీ అమెరికా ఇప్పుడు 2 సైనికులు చనిపోయారంటే అమెరికాలో పెద్ద వ్యతిరేకత వస్తుంది. ఆల్రెడీ 16 మంది చనిపోయారు, 400 మంది సైనికులు గాయపడ్డారు. ఇది ఏ రకంగానూ అమెరికాకు అవసరం ఉన్న యుద్ధం కాదు. అందువల్ల అమెరికాలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అమెరికాలో ఉండే డెమోక్రాట్స్, ఈవెన్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్స్లో కూడా ట్రంప్కు వ్యతిరేకత పెరుగుతుంది. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేయాలి? ఒకే మార్గం, ఇరాన్ని కంట్రోల్ చేయాలంటే ఈ ప్రాంతంలో ఉండే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉండే అమెరికా సైన్యం 50,000 మంది ఉన్నారు, వాళ్ళని విత్డ్రా చేయాలి. రెండోది హార్ముజ్ జలసంధిని ఇరాన్కి వదిలేసి వెళ్ళిపోవాలి. ఇది ట్రంప్ చేస్తాడనుకో, ట్రంప్కి అత్యంత బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే లూజర్ ప్రెసిడెంట్, వీడు అసలు యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు, ఎందుకు తోక ముడుచుకొని వచ్చాడు, ఇలాగా వస్తుంది. అది ట్రంప్ భరించలేడు. అందుకని కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తాము, ఇరాన్ ఎటువంటి తగ్గే పరిస్థితి లేదు, ఇంకా ఎస్కలేట్ దీనికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఎస్కలేట్ అవుతుందో యుద్ధం, ఇరు పక్షాలకి లాస్ ఉంటుంది. కానీ ఇరాన్కి ఆల్రెడీ ఇది అలవాటు కాబట్టి ట్రంప్కి పెద్ద ఇబ్బంది అవుతుంది. పైగా నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడనే దాన్ని బట్టి డిపెండ్ అయింది. ఇరాన్ మాత్రం తగ్గే పరిస్థితి లేదు. మా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తే మీ గల్ఫ్ దేశాల్లో మేము అటాక్ చేస్తామని చెప్తుంది. సో అది జరిగితే గల్ఫ్ దేశాల్లో ఉండే 1 కోటి మంది ఇండియన్స్కి ఇప్పుడు కన్ఫ్యూజన్ వచ్చింది. కొంతమంది ఇండియాకి వచ్చేస్తున్నారు ఆల్రెడీ, వాళ్ళు వెళ్ళాలా లేదనేది ఒక డైలమా. వెళ్ళినాక అక్కడ మళ్ళీ ఇరుక్కుపోతామో అని భయం. అక్కడ వెళ్ళకపోతేమో బ్రెడ్ విన్నర్లు వీళ్ళే ఉంటారు, అప్పులు చేసి ఉంటారు, ఇవన్నీ తీర్చాల్సి ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్. అక్కడ ఉన్న వాళ్ళేమో ఇండియాకి ఇప్పుడే వచ్చేయాలా లేకపోతే ఏంటి అనేది వాళ్ళకి కన్ఫ్యూజను. సో ఇప్పుడు ఇది కానీ పెద్దగా పెరిగి ఇండియాకి ఎక్కువ మంది వచ్చేస్తే వాళ్ళకి జాబ్స్ ఇవన్నీ లైవ్లీహుడ్ చూపించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది. రెండవది, అక్కడ నుంచి దాదాపు 4-4.5 లక్షల కోట్ల రూపాయలు ఇండియాకి ఎవ్రీ ఇయర్ రెమిటెన్స్ రూపంలో వస్తుంది. అది దెబ్బతినేస్తుంది. ఇవన్నీ ఆల్రెడీ ఎకనామీ, మన ఇండియన్ ఎకనామీ బాగా దెబ్బతింది ఆయిల్ అండ్ గ్యాస్ క్రైసిస్ వల్ల. సో ఇప్పుడు అదనంగా ఇది కూడా, ఈ ప్రాబ్లం కూడా వస్తే ఇంకా ఇబ్బంది. కొంత ఊరట దొరుకుతుందేమో, ఎందుకంటే MOU, సీజ్ ఫైర్ ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇరాన్ నుంచి కూడా ఆయిల్ వస్తుంది, గల్ఫ్ దేశాల నుంచి కూడా ఆయిల్ అండ్ గ్యాస్ వస్తుంది అనేది మనోళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అది ఆసిపోయింది. ఇది ఎప్పటి కంటిన్యూ అవుతుంది, ఎప్పటి వరకు ఉంటుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా దుబాయ్లో ఉండే ఇండియన్స్ అప్రమత్తంగా ఉండాలి, UAEలో ఉండే ఇండియన్స్. ఎందుకంటే UAE మీద, కువైట్ మీద ఎక్కువ టార్గెట్ చేస్తుంది ఇరాన్. సో ఏం జరుగుతుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.